శుభ్మన్ గిల్ గాయంతో జట్టుకు దూరం కానుండడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బరిలో నిలవడానికి ఇకపై భారత్కి ప్రతి టెస్టు డూ ఆర్ డైగా మారింది. దాంతో గువాహటి వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగే రెండో టెస్టు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంలో శుభ్మన్ గిల్ దూరమైతే 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చేది ఎవరు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో మెడగాయం కారణంగా గిల్ రిటైర్డ్ హార్డ్గా వెనుదిరిగి ఆ తర్వాత గ్రౌండ్లోకి రాలేదు. స్కాన్ల తర్వాత ఆసుపత్రిలో చేరిన గిల్ మ్యాచ్ అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గిల్ కోల్కతాలోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. గిల్ పూర్తిగా కోలుకోలేదని 4 రోజుల పాటు విశ్రాంతి అవసరం అంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధికారులు వెల్లడించారు. మెడను కదిలించడం లాంటివి కూడా చేయకూడదని చెప్పడంతో విమాన ప్రయాణాలు కూడా చేయలేని పరిస్థితి. దాంతో 22 నుంచి మొదలయ్యే రెండో టెస్టుకు గిల్ దాదాపు దూరమైనట్లే అని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీమిండియా నెంబర్ 4 స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారు అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీమిండియా స్క్వాడ్లో ఉన్న బ్యాటర్లో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ మాత్రమే ఆప్షన్లుగా కనిపిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా ఏతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్లలో ఈ ఇద్దరు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దాంతో నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన ఈ ఇద్దరిని పక్కనబెట్టి గౌతమ్ గంభీర్ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని ఆ స్థానంలో ప్రయోగించి కొంత సక్సెస్ సాధించాడు. ఒకవేళ సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ను జట్టులోకి తీసుకుంటే మొత్తం 7 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నట్టవుతుంది. ఇది సౌత్ ఆఫ్రికాకు కలిసొచ్చే అంశం. ఎందుకంటే సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఈజీగా పెవిలియన్కు పంపగల సమర్థుడు. దాంతో బీసీసీఐ ఎవరిని ఆడించాలా అన్న డౌట్లో పడిపోయింది. సాయి సుదర్శన్, పడిక్కల్ను పక్కన పెడితే ధ్రువ్ జురెల్ను నెంబర్ 4లో ఆడిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఉంది. ధ్రువ్ జురెల్ని నెంబర్ 4లో ఆడించి ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని జట్టులో చేర్చే ఆప్షన్ కూడా ఉంది. వీళ్ళిద్దరిని పక్కన పెట్టి అభిమన్యు ఈశ్వరన్ను గిల్కు రీప్లేస్మెంట్గా చేసే యోచనలోనూ జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. రంజీల్లో రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, కరుణ్ నాయర్ కూడా ఆప్షన్లలో ఉన్నారు.